Hi friends, welcome back to Tech with Sam. Today we have to discuss about data models. Data models in DBMS. In DBMS, data models are mainly useful in order to design database. డేటా మోడల్ అనేది డేటాబేస్లో డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పే డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, స్కూల్ రిజిస్టర్ అనుకోండి. స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, మార్క్స్, ఈ డీటెయిల్స్ ఎలా రాయాలి, ఏ ఆర్డర్లో పెట్టాలి, ఇదే డేటా మోడల్. ఇఫ్ వీ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్, ఫస్ట్ వీ హ్యావ్ టు డిజైన్ ఏ ప్లాన్ ఆర్ బ్లూ ప్రింట్. According to the blueprint, the builder will build the house. So that is nothing but data model. మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ అంటే హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే మనకు ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ని ఫాలో అయ్యి ఆ బిల్డర్ బిల్డ్ చేస్తాడు హౌస్ని. దట్ ఈజ్ నథింగ్ బట్ డేటా మోడల్. డేటా మోడల్ విల్ గివ్స్ ఏ కంప్లీట్ ఐడియా అబౌట్ హౌ ది ఫైనల్ సిస్టమ్ విల్ లుక్ లైక్స్ ఆఫ్టర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే ఫైనల్ సిస్టమ్ ఎలా రెడీ అవుతుంది అనేది కంప్లీట్ ఐడియా అనేది డేటా మోడల్ ఇస్తుంది. టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ సచ్ యాజ్ హైరారికల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్, రిలేషనల్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్, సెమీ స్ట్రక్చర్ డేటా మోడల్. దీస్ ఆర్ 6 types of data models. ఫస్ట్ వన్, హైరారికల్ డేటా మోడల్. హైరారికల్ అంటే ఇన్ఫర్మేషన్ లెవెల్ బై లెవెల్ స్టోర్ అవుతుంది, like a tree structure. It is mainly useful in order to store the information level by level. ఇలా level by level స్టోర్ అవుతూ ఉంటుంది. We can store data in n number of levels. ఇలా ఎన్ని లెవెల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ని. ఇట్ ఫాలోస్ ట్రీ స్ట్రక్చర్. ట్రీ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. Hierarchical data model mainly follows one-to-many relationships. One-to-many relationships follow అవుతుంది. It have one parent node and many childrens. One parent node and many childrens. Second one, network data model. Network data model అంటే వన్ రికార్డ్ మెనీ రికార్డ్స్తో కనెక్ట్ అవుతుంది, అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఫాలో అవుతుంది. నెట్వర్క్ డేటా మోడల్ మీన్స్ ఇట్ ఫాలోస్ గ్రాఫ్ స్ట్రక్చర్. నెట్వర్క్ డేటా మోడల్ ఫాలోస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. ఇలా మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేది ఫాలో అవుతుంది. ఆర్ మీన్స్ రికార్డ్. థర్డ్ వన్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ద ఇయర్ మోడల్ మెయిన్లీ కంప్రెసెస్ లైక్ కంటైన్స్ ఎంటిటీ, యాట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్. ఇయర్ మోడల్ అనేది ఎంటిటీ, యాట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ కంప్రెసెస్ అయి ఉంటుంది. ఫస్ట్, ఎంటిటీ. Entity means any real world entity, anything that has physical existence. అంటే ఎంటిటీ అంటే లైక్ చెప్పాలంటే స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, ఫ్యాకల్టీ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. ఎంటిటీ ఈజ్ రీప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ సింబల్. రెక్టాంగిల్ సింబల్తో ఎంటిటీ అనేది రిప్రజెంట్ అయి ఉంటుంది. Attributes are nothing but the properties of an entity are called attributes. And the properties of an entity అంటే స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అయితే దానికి ప్రాపర్టీస్ ఏంటి? రోల్ నెంబర్, నేమ్, మార్క్స్, సబ్జెక్ట్, ఇవన్నీ దాని యొక్క అట్రిబ్యూట్స్. ఇఫ్ we take the student table, student have roll number, name, marks. These are attributes of student entity. Attributes are represented by ellipse or oval symbol. ఓవెల్ సింబల్ అయినా ఎలిప్స్ సింబల్తో అయినా దీన్ని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్, రిలేషన్షిప్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ టూ ఎంటిటీస్, ఇన్ ఆర్డర్ టు జాయిన్ టూ ఎంటిటీస్. అంటే ఒక టూ ఎంటిటీస్ని జాయిన్ చేసేదాన్ని రిలేషన్షిప్ అంటారు. రిలేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రాంబస్ సింబల్. రాంబస్ సింబల్లో దీన్ని రిప్రజెంట్ చేస్తారు. Here, enroll is nothing but the relationship between student and course entities. ఈ రెండింటికి enroll అనేది రిలేషన్షిప్. ఇప్పుడు ఫోర్త్ వన్, రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ ఈజ్ ద పాపులర్ డేటా మోడల్. రిలేషనల్ మోడల్ అనేది పాపులర్ డేటా మోడల్. వాట్ ఈజ్ రిలేషన్? రిలేషన్ మీన్స్ టేబుల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ మైక్రోసాఫ్ట్, SQL సర్వర్, MySQL.
In relational model, we use relations are called tables. Relational model lo relations ni tables antaru. Tables means it contains collection of rows and columns. Example, we take student relation. ఎలా ఉంటుంది? రోల్ నెంబర్, నేమ్, ఏజ్, మార్క్స్ ఇలా మనం స్టోర్ చేస్తాం వాల్యూస్. దీన్ని రిలేషనల్ మోడల్ అంటారు. ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ కాల్డ్ హ్యాస్ టుపుల్. ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్ అంటే ఈచ్ రోని కూడా దీంట్లో టుపుల్ అంటారు. ద పర్టిక్యులర్ వాల్యూస్ ఆర్ కాల్డ్ హ్యాస్ యాట్రిబ్యూట్స్. పర్టిక్యులర్ వాల్యూస్ని యాట్రిబ్యూట్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. Object means any real world entity, anything that has physical existence. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అనేది డేటాను ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేసే డేటా మోడల్. ఆబ్జెక్ట్ అంటే ఎలా? డేటా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్లస్ ఫంక్షన్స్, అందులో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అవి, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఏంటి? స్టూడెంట్ అన్నమాట. దాంట్లో ఏముంటుంది? నేమ్ ఈక్వల్స్ టు రవి, రోల్ నంబర్ ఈక్వల్స్ టు 101, మార్క్స్ ఈక్వల్స్ టు 85, గెట్ రిజల్ట్. దీన్ని స్టూడెంట్ ఆబ్జెక్ట్ అని అంటారు. అంటే దీంట్లో డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ఫంక్షన్ ఉంది, కాల్ చేసే ఫంక్షన్. ఇది ఒక టేబుల్లో రో కాదు, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్, కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది ఎగ్జాంపుల్ 2. కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. దీనికి కార్లో కలర్ చూస్తాం, రెడ్. మోడల్, ఏ మోడల్? BMW అనుకుందాం. స్పీడ్ 120. ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి, కార్ని స్టాప్ చేయాలి. ఇవి 2 ఫంక్షన్స్. ఇలా కార్ అనే ఆబ్జెక్ట్ని మనం తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్, ఎందులో యూజ్ చేస్తారు ఈ ఆబ్జెక్ట్ని అంటే? బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ డిజైన్, AI సిస్టమ్స్ ఇలా యూజ్ చేస్తారు. Here in order to establish the relationships we have to use the common attributes. అంటే ఇందులో ఉండే కామన్ అట్రిబ్యూట్స్తో మనం ఈ రిలేషన్ అనేది ఫామ్ చేస్తాం. వన్ ఆబ్జెక్ట్ ఈజ్ కమ్యూనికేట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ కామన్ అట్రిబ్యూట్స్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, కామన్ అట్రిబ్యూట్స్. ఇందులో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో కోర్స్ ఐడి ఉంది, కోర్స్ ఆబ్జెక్ట్లో కూడా కోర్స్ ఐడి ఉంది. ఇలా మనం ఒక రిలేషన్ అనేది ఫామ్ చేస్తాం. ఇదే డేటా మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. Last one, semi-structured data model. What is semi-structured data model? Semi-structured data model means some entities may have some missing attributes and some entities may have some additional attributes. Semi-structured data model అంటే కొంత స్ట్రక్చర్ ఉంటుంది, కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్ టేబుల్లో ఫిక్స్డ్ కాలమ్స్ ఉండవు, కానీ డేటాలో ట్యాగ్స్, కీస్, లేబుల్స్ ఉంటాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే ఎలా? స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాంట్లో స్టూడెంట్ డీటెయిల్స్, ఐడి, నేమ్, ఏజ్, బ్రాంచ్, స్కిల్స్ ఇలా ఉన్నాయనుకోండి. ఫస్ట్ది ఏంటి? రవి, ఏజ్ 20, బ్రాంచ్ CSE, స్కిల్స్ అతనికి పైథాన్ వచ్చు, జావా వచ్చు, అలా అనుకుందాం. ఇంకో స్టూడెంట్ దగ్గర స్కిల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు అంటే ఇంకొకటి రాసాం మనం. ఇక్కడ ఎవరు? శామ్ 20 CSM. ఇక్కడ ఏం లేదు,
అయినా ప్రాబ్లం లేదు, ఇది తీసుకుంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకో స్టూడెంట్ దగ్గర ఎక్స్ట్రా ఫీల్డ్ ఉండొచ్చు, అంటే స్కిల్స్ కాకుండా ఇంకేమన్నా ఫీల్డ్, ఇంకా వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ వచ్చింటే మేబీ అవి కూడా ఉండొచ్చు, కానీ అది ఇంకొక దాంట్లో తీసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్లెక్సిబుల్, ఈజీ టు చేంజ్, సపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ డేటాస్, పర్ఫెక్ట్ ఫర్ వెబ్, మొబైల్, క్లౌడ్ యాప్స్. దీనికి సెమీ స్ట్రక్చర్ డేటా మోడల్ అనేది యూజ్ అవుతుంది. వీ కెన్ రిమూవ్ ది ఎడిషనల్ అట్రిబ్యూట్స్, అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఫీల్డ్ ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు అన్నాం కదా, అది ఎడిషనల్ అట్రిబ్యూట్స్. అండ్ వీ కెన్ యాడ్ ది అట్రిబ్యూట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ XML టెక్నాలజీ. XML టెక్నాలజీ నుంచి కూడా ఇవన్నీ తీసుకోవచ్చు. వాట్ ఈజ్ XML? XML టెక్నాలజీ వీ యూజెస్ ఇన్ ఆర్డర్ టు యాడ్ ఎడిషనల్ అట్రిబ్యూట్స్, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ నాట్ నీడెడ్. మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. XML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెండిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం టెక్ విత్ శామ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.